హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టెట్ ప్రీవియస్ పేపర్ మొత్తం గ్రాండ్ టెస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే మీ మార్క్స్ కూడా ఎన్ని వస్తున్నాయి అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. క్వశ్చన్ని నాతో పాటు ఆన్సర్స్ కూడా చదువుతున్నాను కాబట్టి మీరు కూడా అనలైజ్ చేసుకొని ఆన్సర్ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు తెలియకపోతే అట్లీస్ట్ మీరు గెస్ అయినా చేయండి. మీ గెస్ ఎంతవరకు కరెక్ట్ అయింది కూడా చూసుకోవచ్చు. దీంతో మీకు ఇలాంటి గ్రాండ్ టెస్ట్లు రాయటం వలన ఏంటంటే మీకు పబ్లిక్ ఎగ్జామ్లో కూడా ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మీరు ఏ లెవెల్కి ప్రిపరేషన్ ఉంది, ఇంకెంత మెరుగుపరుచుకోవాలి, ఇలాంటివన్నీ మీకు సెల్ఫ్ అనాలిసిస్మెంట్గా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా మనకు తెలియని బిట్స్ కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇవి ప్రీవియస్ ఇయర్ వచ్చిన బిట్సే కాబట్టి ఇలాంటి బిట్సే ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అంతకంటే ముందుగా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం. ఓకేనా ఫ్రెండ్స్? లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి చైల్డ్ సైకాలజీ ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, పిల్లల పెంపక శైలులలో బాగా విజయవంతమైన శైలి. ఆప్షన్ 1 సాధికార తత్వ శైలి, 2 నిరంకుశ తత్వ శైలి, 3 అంగీకార తత్వ శైలి, 4 జోక్యరహిత శైలి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సాధికార తత్వ శైలి. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడినది. ఆప్షన్ 1 వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, ఆప్షన్ 2 వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి, 3 వికాసం సంచితమైనది, 4 వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము అనేది తప్పుగా రాయబడినది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా రాయబడినది. ఆప్షన్ 1 ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియాజీవి, ఆప్షన్ 2 ఈ దశలో వస్తు స్థిరత్వం భావన ఏర్పడుతుంది, 3 ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు, 4 పుట్టినప్పటి నుండి 2 సంవత్సరముల వయస్సు వరకు ఈ దశ ఉంటుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు అనేది తప్పుగా రాయబడింది ఫ్రెండ్స్ ఇంద్రియ చాలక దశ గురించి. మిగతావన్నీ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఫ్రెండ్స్ మీరు వీడియోని రెజ్యూమ్ చేసుకొని అయినా సరే ఆ కరెక్ట్ స్టేట్మెంట్స్ మళ్ళీ రీడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఎందుకు రీడ్ చేయట్లేదంటే వీడియో చాలా లెంతీ అయిపోతుందని. మీరు వీడియోను మళ్ళీ ఇంకొకసారి ఫస్ట్ టైం టెస్ట్ లాగా రాయండి ఫ్రెండ్స్. సెకండ్ టైం బిట్స్ నేర్చుకోవటం కోసం రాయండి ఫ్రెండ్స్. దీంతో ఇలాంటి గ్రాండ్ టెస్ట్లు రాయటం వల్ల మీ స్కోర్ డెఫినెట్గా మెరుగుపడుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం 3 నుండి 6 సంవత్సరముల వయస్సులో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక ఘర్షణ. ఆప్షన్ 1 నమ్మకం అపనమ్మకం, 2 చొరవ అపరాధం, 3 శ్రమశీలత న్యూనత, 4 సన్నిహితత్వం ఏకాంతం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 చొరవ అపరాధం. 3 నుండి 6 సంవత్సరముల వయస్సుల పిల్లల్లో చొరవ అపరాధం ఫ్రెండ్స్. ఆర్మీ ఆల్ఫా పరీక్ష దీనికి ఉదాహరణ. ఆప్షన్ 1 వైయక్తిక ప్రజ్ఞా పరీక్ష, ఆప్షన్ 2 సామూహిక ప్రజ్ఞా పరీక్ష, 3 నిష్పాదన పరీక్ష, 4 అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సామూహిక ప్రజ్ఞా పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 థాండ్రైక్, 2 గార్డనర్, 3 స్పియర్మన్, 4 థర్స్టన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 స్పియర్మన్. ద్వి అంటే 2 కదా ఫ్రెండ్స్, స్పియర్ మన్ 2 నేమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇలా కూడా మీరు లింకప్ చేసుకొని చదువుకోవచ్చు ఫ్రెండ్స్. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్
పరీక్షలో గల ఉప పరీక్షల సంఖ్య. ఆప్షన్ 1 6, 2 8, ఆప్షన్ 3 10, ఆప్షన్ 4 11. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 8. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్షలో గల ఉప పరీక్షల సంఖ్య 8. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సంజ్ఞానాత్మక ప్రక్రియలో రెండవ దశ. ఆప్షన్ 1 నిర్ధారణ దశ, 2 సన్నాహక దశ, 3 గుప్త దశ, 4 అంతర్దృష్టి దశ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గుప్త దశ. ఈ క్రింది రకమైన ఆలోచన గలవారు సమస్యకు అనేక పరిష్కారాలను సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఆప్షన్ 1 మూర్త ఆలోచన, 2 సమైక్య ఆలోచన, 3 విభిన్న ఆలోచన, 4 అనిర్దేశిత ఆలోచన. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 విభిన్న ఆలోచన. ఒక సమస్యకు అనేక రకమైన పరిష్కారాలు సూచించే వాళ్ళకి విభిన్న ఆలోచన ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపక పరీక్ష కానిది. ఆప్షన్ 1 రోసాక్ శిరామరకల పరీక్ష, 2 పిల్లల గ్రాహ్యక పరీక్ష, 3 మూర్తిమత్వ శోధిక, 4 పద సంసర్గ పరీక్ష. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మూర్తిమత్వ శోధిక. అయాన్కి హోంవర్క్ చేయాలని లేదు, అలాగని తరగతి ఉపాధ్యాయునితో చీవాట్లు తినాలని లేదు. అయాన్ యొక్క సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ ఉపగమ, 2 ఉపగమ పరిహార, 3 పరిహార పరిహార, 4 ద్వి ఉపగమ పరిహార. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పరిహార పరిహార. ఎలా అంటే ఫ్రెండ్స్ ఇక్కడ రెండు ఇష్టం లేదు, హోంవర్క్ చేయాలని లేదు, అలాగే చీవాట్లు తినాలని లేదు. అంటే రెండు ఇష్టం లేదు కాబట్టి పరిహార పరిహార ఫ్రెండ్స్. రెండు ఇష్టమైనవే ఉంటే ఉపగమ ఉపగమకు వస్తుంది, ఒకటి ఇష్టము ఒకటి ఇష్టం లేనిది ఉంటే ఉపగమ పరిహార. ఇందులో ఏంటంటే రెండు ముందు నొయ్యి వెనుక గొయ్యిలాగా ఉంటుంది ఫ్రెండ్స్, ద్వి ఉపగమ పరిహార. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఈ క్రింది పద్ధతిని చికిత్సా పద్ధతి అని కూడా అంటారు. ఆప్షన్ 1 వ్యక్తి అధ్యయన పద్ధతి, 2 అంతఃపరీక్షణ పద్ధతి, 3 చర్యాత్మక పరిశోధన, 4 అనుదైర్ఘ్య పద్ధతి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వ్యక్తి అధ్యయన పద్ధతి. ఈ క్రింది వానిలో అభ్యసన లక్షణం గూర్చి సరికాని వాక్యం. ఆప్షన్ 1 అభ్యసన ఒక గమ్య నిర్దేశిత చర్య, 2 అభ్యసన సంచిత స్వభావం కలిగి ఉంటుంది, ఆప్షన్ 3 అభ్యసన గతిశీలకమైనది, ఆప్షన్ 4 అభ్యసన ఒక ప్రక్రియ కాదు అది ఒక ఫలితం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అభ్యసన ఒక ప్రక్రియ కాదు అది ఒక ఫలితం అనేది సరికాని వాక్యం ఫ్రెండ్స్. అభ్యసన అనేది ఒక ప్రక్రియనే, ఫలితం కాదు. ఓకేనా ఫ్రెండ్స్. రిమైనింగ్ అన్నీ కూడా అభ్యసనం ఒక గమ్య నిర్దేశిత చర్య, అభ్యసన సంచిత స్వభావం, అభ్యసన గతిశీలకమైనది, ఇవన్నీ కరెక్ట్ అయిన వాక్యాలు ఫ్రెండ్స్, సరి అయినవి. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలనుకుంటే అక్కడ చోటు చేసుకునే అభ్యసన బదలాయింపు రకం. ఆప్షన్ 1 అనుకూల, ఆప్షన్ 2 ప్రతికూల, ఆప్షన్ 3 శూన్య, ఆప్షన్ 4 ద్విపార్శ్వ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు. ఎలా అంటే ఫ్రెండ్స్ ఇక్కడ హిందీ సంస్కృతం ఒకేలాగా ఉంటాయి కాబట్టి హిందీ బాగా వచ్చిన వాళ్ళకి సంస్కృతం బాగా వస్తుంది, అందుకే ఇది అనుకూల బదలాయింపు.
విన్సీ ఒక అర్ధరహిత పదాల జాబితాను 20 ప్రయత్నాలలో చదివి నేర్చుకొనెను. ఒక వారం తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకోవలసి వచ్చింది. ఈసారి విన్సీ 13 ప్రయత్నాలలోనే ఆ పని చేయగలిగింది. విన్సీ పొదుపు గణన. The correct answer is option 2, 35. ఆన్ మెమరీ గ్రంథాన్ని రచించిన వారు. ఆప్షన్ 1 ఎబ్బింగ్హాస్, ఆప్షన్ 2 బార్ట్లెట్, 3 ఫ్రాయిడ్, 4 గాల్టన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఎబ్బింగ్హాస్. పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది. ఆప్షన్ 1 నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ 2 నిబంధిత ప్రతిస్పందన, ఆప్షన్ 3 నిర్నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ 4 నిర్నిబంధిత ప్రతిస్పందన. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 నిర్నిబంధిత ఉద్దీపన. క్రింది వారిలో గెస్టాల్ట్ వాది కానివారు. ఆప్షన్ 1 కోహెలర్, ఆప్షన్ 2 కోఫ్కా, 3 వర్దిమర్, 4 స్కిన్నర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 స్కిన్నర్. ఈ మిగతా వాళ్ళందరూ కోహెలర్, కోఫ్కా, వర్దిమర్ ముగ్గురు కూడా గెస్టాల్ట్ వాదులు ఫ్రెండ్స్. ఆకృతి క్షేత్ర సంబంధం దీనికి సంబంధించినది. ఆప్షన్ 1 వైఖరి, ఆప్షన్ 2 ప్రత్యక్షం, 3 సహజ సామర్థ్యం, 4 సృజనాత్మకత. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రత్యక్షం. క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించనిది. ఆప్షన్ 1 విశ్లేషణ, ఆప్షన్ 2 మూల్యాంకనం, 3 వినియోగం, 4 అనుకరణ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అనుకరణ. అనుకరణ అనేది జ్ఞానాత్మక రంగానికి చెందలేదు ఫ్రెండ్స్, సంబంధించనిది అనమాట. మిగతావన్నీ విశ్లేషణ, మూల్యాంకనం, వినియోగం మొదలైనవన్నీ జ్ఞానాత్మక రంగానికి సంబంధించినవి. డిస్లెక్సియా గలవారు ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆప్షన్ 1 పఠనం, 2 భాషణం, 3 రాయటం, 4 లెక్కించటం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పఠనం. అంటే రీడింగ్లో డిజబిలిటీ ఫ్రెండ్స్, దానిని డిస్లెక్సియా అంటారు. అదే భాషణంలో డిజబిలిటీ ఉంటే కనుక, అంటే వైకల్యం ఉంటే కనుక దాన్ని డిస్ఫేసియా అంటారు ఫ్రెండ్స్. రాయటంలో వైఫల్యం ఉంటే డిస్గ్రాఫియా అంటారు. లెక్కించడంలో వైఫల్యం ఉంటే కనుక దానిని డిస్కాలిక్యులియా అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ డిస్లెక్సియా గలవారు ఎక్కడ ఇబ్బంది ఎదుర్కొంటారు అంటే పఠనంలో ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్రాజెక్టు పద్ధతిలో మొదటి సోపానం. ఆప్షన్ 1 పరిస్థితులను కల్పించటం, 2 వ్యూహరచన, 3 అమలు చేయటం, 4 మూల్యాంకనం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పరిస్థితులను కల్పించటం. క్రింది వానిలో ఇన్పుట్ పరికరం కానిది. ఆప్షన్ 1 స్కానర్, 2 కీబోర్డ్, 3 టచ్ పాడ్, 4 ప్రింటర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ప్రింటర్. ప్రింటర్ అనేది అవుట్పుట్ పరికరం ఫ్రెండ్స్, మిగతావన్నీ ఇన్పుట్ పరికరాలు. 1 కిలోబైట్ దీనికి సమానం. ఆప్షన్ 1 1000 బైట్స్, ఆప్షన్ 2 1024 బైట్స్, ఆప్షన్ 3 1024 బిట్స్, ఆప్షన్ 4 1000 బిట్స్. The correct answer is option 2 1024 bits. Expanded form of mock MOOC is. Option 1 mobile open online course, option 2 massive open online course, 3 master of online certification, 4 mobile oriented online certificate. The correct answer is option 2 massive open online course.
ఆర్టీఈ 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా ఆప్షన్ 1 1 నుండి 5 తరగతులు, 2 పూర్వ ప్రాథమిక విద్య, 3 1 నుండి 7 తరగతులు, 4 1 నుండి 8 తరగతులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1 నుండి 8 తరగతుల ఆర్టీఈ ప్రకారం 1 నుండి 8 తరగతులను ఎలిమెంటరీ విద్య అంటారు ఫ్రెండ్స్. ఎన్ఈపీ 2020 ప్రకారం ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థలు ఈ క్రింది సంవత్సరం నాటికి బహుళ విషయక విద్యా సంస్థలుగా మారాలి. ఆప్షన్ 1 2025, 2 2030, 3 2032, 4 2035. The correct answer is option 2 2030. జగనన్న అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే సంబంధిత విద్యార్థి కనీస హాజరు. ఆప్షన్ 1 50%, 2 70%, 3 75%, 4 80%. The correct answer is option 3 75%. నిర్దేశిత మంత్రణాన్ని ప్రవేశపెట్టిన వారు. ఆప్షన్ 1 విలియమ్సన్, ఆప్షన్ 2 ఎఫ్సి థార్న్, ఆప్షన్ 3 రోజర్స్, ఆప్షన్ 4 జేమ్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 విలియమ్సన్. నిర్దేశిత మంత్రణాన్ని ప్రవేశపెట్టిన వారు విలియమ్సన్. క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది. ఆప్షన్ 1 ఉపన్యాస పద్ధతి, 2 అన్వేషణ పద్ధతి, 3 చారిత్రక పద్ధతి, ఆప్షన్ 4 ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అన్వేషణ పద్ధతి. అన్వేషణ పద్ధతి అనేది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి ఫ్రెండ్స్, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కాదు. మనల్ని అడిగింది కూడా ఇక్కడ కానిది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అన్వేషణ పద్ధతి. ఫ్రెండ్స్, ఇంతటితో సైకాలజీ బిట్స్ కంప్లీట్ అయ్యాయి. అవుట్ ఆఫ్ 30 మీకు ఎంత స్కోర్ వచ్చాయి అనేది డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి కంటెంట్ రిలేటెడ్ వీడియోస్, మీకు హెల్ప్ఫుల్ అయ్యే వీడియోస్ అన్నీ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ప్లీజ్ సపోర్ట్ అస్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనము నెక్స్ట్ కంటెంట్ తెలుగులోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వరి పంట లేని యూరును దొరయుండని యూరు తోడు దొరకంతెరువున్ ధరను బతిలేని గృహమను అరయంగా రుద్రభూమి ఎనదగు సుమతి. పై పద్యంలో ధర అనే పదానికి అర్థం. ఆప్షన్ 1 ఆకాశం, ఆప్షన్ 2 భూమి, ఆప్షన్ 3 విలువ, ఆప్షన్ 4 దారి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 భూమి. ధర అనగా భూమి. నెక్స్ట్ సేమ్ పద్యం ఫ్రెండ్స్, అందుకే మళ్ళీ రీడ్ చేయట్లేదు. సుమతి శతకకర్త. ఆప్షన్ 1 వేమన, ఆప్షన్ 2 మారన, ఆప్షన్ 3 బద్దెన, ఆప్షన్ 4 సూరన. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 బద్దెన. తిక్కన ప్రకృతి వర్ణనలు నేల విడిచి సాము చెయ్యవు. ప్రకృతిని వర్ణించేటప్పుడు కూడా కథతో అన్వయించి పాత్రలకు అన్వయం కల్పించి వర్ణించడం తిక్కనకు గల అపూర్వ శిల్పం. ద్రౌపదికి జరిగిన పరాభవానికి ప్రకృతి కూడా సానుభూతి చెందినదంటాడు. ఇది పారాగ్రాఫ్ ఫ్రెండ్స్, దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్. తిక్కన ప్రకృతి వర్ణన ప్రత్యేకత. ఆప్షన్ 1 ప్రకృతి కథ, ప్రకృతి పాత్ర అన్వయం. ఆప్షన్ 2 ప్రకృతి పరాభవం, ప్రకృతి కోపం అన్వయం. ఆప్షన్ 3 ప్రకృతితో సంబంధం లేని అన్వయం. ఆప్షన్ 4 ప్రకృతికి కథకు సంబంధం లేని అన్వయం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ప్రకృతి కథ, ప్రకృతి పాత్ర అన్వయం. సేమ్ పారాగ్రాఫ్ ఫ్రెండ్స్, అందుకే మళ్ళీ చదవట్లేదు. ఒకవేళ మీకు కావాలి అంటే రెజ్యూమ్ చేసుకొని చదువుకోండి. నేల విడిచి సాము చేయడం అనేది ఒక
ఆప్షన్ 1 పొడుపు కథ, 2 సామెత, 3 జాతీయం, 4 పలుకుబడులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 జాతీయం. నేల విడిచి సాము చేయడం అనేది ఒక జాతీయం. మిత్ర సాహస్రి శతకకర్త. ఆప్షన్ 1 గరికపాటి మల్లావధాని, ఆప్షన్ 2 పెరుమాళ్ళ మునెప్ప, 3 మాచిరాజు శివరామరాజు, ఆప్షన్ 4 కొండూరు వీరరాఘవాచార్యులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కొండూరు వీరరాఘవాచార్యులు. మిత్ర సాహస్రి శతకకర్త కొండూరు వీరరాఘవాచార్యులు. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. చేలము అను పదమునకు అర్థము. చేలము అను పదమునకు అర్థం. ఆప్షన్ 1 పొలము, 2 వస్త్రము, 3 పూలు, 4 తోక. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వస్త్రము. చేలము అంటే వస్త్రము ఫ్రెండ్స్. ఆశా పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్ 1 ఇచ్చ, ఈప్స, 2 వికాసం ప్రగతి, 3 శరీరం మేను, 4 మనస్సు హృదయం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఇచ్చ, ఈప్స. పుస్తకం పదానికి వికృతి. ఆప్షన్ 1 పుత్తము, ఆప్షన్ 2 పత్తము, ఆప్షన్ 3 పుస్తము, ఆప్షన్ 4 పొత్తం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పొత్తం. మొలక, జలము పదాలకు నానార్థ పదము. ఆప్షన్ 1 అంకురం, ఆప్షన్ 2 గంగ, ఆప్షన్ 3 చేర, ఆప్షన్ 4 ధర్మం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అంకురం. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. క్రింది వాణిలో జాతీయాలను గుర్తించండి. ఆప్షన్ 1 అక్కా చెల్లెళ్ళు, ఆప్షన్ 2 తల్లిదండ్రి, ఆప్షన్ 3 ఈడు జోడు, ఆప్షన్ 4 అన్నదమ్ములు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఈడు జోడు. పున్నమికి పూత, అమావాస్యకు ఆరగింపు ఏమిటది? ఆప్షన్ 1 పకోడీ, ఆప్షన్ 2 తాంబూలం, ఆప్షన్ 3 తేనెపట్టు, ఆప్షన్ 4 నేరేడు పండు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 తేనెపట్టు. లింగ వచన విభక్తులు లేని పదాన్ని ఇలా అంటారు. ఆప్షన్ 1 విశేషణం, ఆప్షన్ 2 నామవాచకం, ఆప్షన్ 3 క్రియ, ఆప్షన్ 4 అవ్యయము. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అవ్యయము. లింగ వచన విభక్తులు లేని పదాన్ని అవ్యయము అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. భవిష్యత్ కాలం అనగా ఆప్షన్ 1 జరిగిపోయిన కాలం, ఆప్షన్ 2 జరగబోయే కాలం, ఆప్షన్ 3 శీతాకాలం, ఆప్షన్ 4 జరుగుతున్న కాలం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 జరగబోయే కాలం. జరిగిపోయిన కాలంని భూతకాలం అంటారు ఫ్రెండ్స్. శీతాకాలం అనేది ఒక సీజను, అంటే ఒక ఋతువుకు సంబంధించి. నెక్స్ట్ జరుగుతున్న కాలంని వర్తమాన కాలం అంటారు ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. గాలి కొరకు కిటికీలు తెరిచారు. ఈ వాక్యంలో ఉన్న విభక్తి. ఆప్షన్ 1 సప్తమి విభక్తి, ఆప్షన్ 2 ప్రథమా విభక్తి, ఆప్షన్ 3 చతుర్థి విభక్తి, ఆప్షన్ 4 ద్వితీయా విభక్తి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 చతుర్థి విభక్తి. కొరకున్కై అని విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి చతుర్థి విభక్తి. క్రింది వాణిలో వాక్యాంత బిందువు. క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేటరీ మార్క్, ప్రశ్నార్థకము, ఆశ్చర్యార్థకము, కామా, ఫుల్ స్టాప్. ఇందులో వాక్యాంత బిందువు ఏది అనేది క్వశ్చన్ ఫ్రెండ్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఫుల్ స్టాప్. నిత్య ఏకవచనమునకు ఉదాహరణ. ఆప్షన్ 1 మూలిక, ఆప్షన్ 2 ఇనుము, ఆప్షన్ 3 పక్షి, ఆప్షన్ 4 ఆశ.
నిత్య ఏకవచనమునకు ఉదాహరణ ఆప్షన్ 2 ఇనుము ఫ్రెండ్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. క్రింది వానిలో సంయుక్తాక్షర పదము. ఆప్షన్ 1 సకలం, ఆప్షన్ 2 చిచ్చర పిడుగు, ఆప్షన్ 3 పుణ్యము, ఆప్షన్ 4 మొదలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పుణ్యము. సంయుక్తాక్షరము అంటే ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరటాన్ని సంయుక్తాక్షరం అంటారు ఫ్రెండ్స్. సో పుణ్యము అనేది సంయుక్తాక్షర పదము. ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా రావటాన్ని ద్విత్వాక్షర పదం అంటారు. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో చిచ్చర పిడుగు అనేది చిచ్చర అనేది ద్విత్వాక్షర పదము ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. క్రింది వానిలో పరుసాలు. ఆప్షన్ 1 శాషాసహ, ఆప్షన్ 2 కచటతప, ఆప్షన్ 3 గజడదబ, ఆప్షన్ 4 యారార లాలావ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కచటతప. ఏమేమి పదంలో ఉన్న సంధి. ఆప్షన్ 1 అత్వసంధి, 2 ఇత్వసంధి, 3 గుణసంధి, 4 సవర్ణ దీర్ఘ సంధి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఇత్వసంధి. ఏమేమిని ఎలా విడదీస్తాం ఫ్రెండ్స్? ఏమి ప్లస్ ఏమి ఏమేమి, కాబట్టి ఏమీలో ఈ ఉంది కాబట్టి ఇత్వసంధి ఫ్రెండ్స్. భానుదయం పదాన్ని విడదీయండి. ఆప్షన్ 1 భాను ప్లస్ దయం, ఆప్షన్ 2 భాను ప్లస్ దయం, ఆప్షన్ 3 భాను ప్లస్ ఉదయం, ఆప్షన్ 4 భాను ప్లస్ ఉదయం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 భాను ప్లస్ ఉదయం, భానుదయం. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ద్విగు సమాసం అనగా. ఆప్షన్ 1 విశేషణం పూర్వపదంగా ఉండేది, ఆప్షన్ 2 క్రియాపదం పూర్వపదంగా ఉండేది, 3 సంఖ్యాపదం పూర్వపదంగా ఉండేది, 4 సంఖ్యాపదం ఉత్తరపదంగా ఉండేది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సంఖ్యాపదం పూర్వపదంగా ఉండేదాన్ని ద్విగు సమాసం అంటారు ఫ్రెండ్స్. చిల్లర పదంలో గురు లఘువులను గుర్తించండి. ఆప్షన్ 1 గురువు లఘువు లఘువు, ఆప్షన్ 2 గురువు గురువు లఘువు, ఆప్షన్ 3 3 గురువులు, ఆప్షన్ 4 3 లఘువులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 గురువు లఘువు లఘువు చిల్లర. జాతరలోని డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి. ఈ వాక్యంలో ఉన్న అలంకారం. ఆప్షన్ 1 ఉపమాలంకారం, 2 రూపకాలంకారం, 3 అంత్యానుప్రాసాలంకారం, 4 అతిశయోక్తి అలంకారం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అతిశయోక్తి అలంకారం. క్రింది వానిలో సంశ్లిష్ట వాక్యం గుర్తించండి. ఆప్షన్ 1 పాప పాలు తాగుతున్నది పాడుతున్నది, ఆప్షన్ 2 వాడు నా తమ్ముడు ఆమె నా చెల్లెలు, ఆప్షన్ 3 శామ్యూల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు, ఆప్షన్ 4 ఇస్మాయిల్ ఊరికి వెళ్ళాడు వచ్చాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 శామ్యూల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇతివృత్తం, పూర్వగాథలు, విశేషాంశాలు మొదలైనవి ఏ పరిజ్ఞానం క్రిందకి వస్తాయి? ఆప్షన్ 1 భాషా పరిజ్ఞానం, 2 విషయ పరిజ్ఞానం, 3 శాస్త్ర పరిజ్ఞానం, 4 ప్రత్యేక పరిజ్ఞానం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 విషయ పరిజ్ఞానం. కారణం వినికిడిలో దుష్టోచ్చారణకు కారణం వినికిడిలో శ్రద్ధ వహించకపోవడమే అనే వాక్యంలో దాగిన ముఖ్య భాషా నైపుణ్యం. ఆప్షన్ 1 లేఖనం, 2 భాషణం, 3 శ్రవణం, 4 పఠనం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 శ్రవణం.
కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త. ఆప్షన్ 1 ప్రోబెల్, 2 మేరియా మాంటిస్సోరీ, 3 గీజూబాయ్, 4 మహాత్మా గాంధీ. The correct answer is option 1 ప్రోబెల్. కింది వానిలో విద్యా ప్రణాళిక ప్రయోజనాలలో లేనిది. ఆప్షన్ 1 లక్ష్యాత్మక విద్యను అందించుట, 2 బోధన సులువుగా మారుతుంది, 3 సకాలంలో పరీక్షలు నిర్వహించవచ్చు, 4 ప్రణాళికల తయారీలో సమయం వృధా అవుతుంది. The correct answer is option 4 ప్రణాళికల తయారీలో సమయం వృధా అవుతుంది. బోధనాభ్యసన ఉపకరణాలను ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనలో ఆప్షన్ 1 ముందుగానే ప్రదర్శించి వివరించాలి, 2 పాఠ్యబోధన అంతా పూర్తయ్యాక ప్రదర్శించాలి, 3 సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి, ఆప్షన్ 4 అసలు ఉపయోగించని అవసరం లేదు. The correct answer is option 3 సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి. పిల్లల నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని పాఠ్య సహపాఠ్య విషయాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పిన చట్టం. ఆప్షన్ 1 RTE 2009, ఆప్షన్ 2 NCF 2005, ఆప్షన్ 3 NPE 1986, ఆప్షన్ 4 RTI 2005. The correct answer is option 1 RTE 2009. ఫ్రెండ్స్, ఇంతటితో తెలుగు బిట్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఫ్రెండ్స్, మీకు ఏ సెషన్లో ఎంత స్కోర్ వచ్చిందనేది మాత్రం కామెంట్ చేయటం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ ఇంగ్లీష్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్ ఇంగ్లీష్లో 61th అవుతుంది ఫ్రెండ్స్. అప్పుడు టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ డాష్, చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆప్షన్ 1 లైక్, ఆప్షన్ 2 విల్ లైక్, ఆప్షన్ 3 వుడ్ లైక్, ఆప్షన్ 4 ఆర్ లైక్. The correct answer is option 1 like. Take this book if you like. She dashed a cup of coffee for me a few minutes ago. Choose the option that fits the blank. Option 1 made, option 2 make, option 3 makes, option 4 made. The correct answer is option 4 made. Choose the grammatically correct sentence from the following. Option 1 I came here by walk, option 2 I came here by foot, 3 I came here on foot, option 4 I came here by foot by walk. The correct answer is option 3 I came here on foot. The purpose of using dialogue tags is option 1 to confuse readers about who is speaking, 2 to attribute speech to characters, 3 to omit punctuation marks, 4 to create tension. The correct answer is option 2 to attribute speech to characters. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూస్ ద పంక్చువేషన్ మార్క్ విచ్ ఈజ్ యూజ్డ్ టు సెపరేట్ ఐటమ్స్ ఇన్ ఎ లిస్ట్ ఆర్ సిరీస్. ఆప్షన్ 1 సెమీకోలన్, ఆప్షన్ 2 కామా, 3 క్వశ్చన్ మార్క్స్, 4 అపాస్ట్రఫీ. The correct answer is option 2 comma. Choose the correct sequence of the words in which they appear in the dictionary. ఫ్రెండ్స్, డిక్షనరీ అనగానే మనకేంటంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రెండ్స్. కంపల్సరీ ఇది ఒక బిట్ అయితే ఫ్రేమ్ అవుతుంది.
ఇదొక్కటి మాత్రం నేను డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తాను ఫ్రెండ్స్. మెంబర్, మెమొరబుల్, మెంటార్, మెసేజ్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాంట్రాస్ట్. ఆప్షన్ 1 హౌఎవర్, ఆప్షన్ 2 నెక్స్ట్, ఆప్షన్ 3 ఫస్ట్, ఆప్షన్ 4 ఆఫ్టర్వర్డ్స్. The correct answer is option 1 however. Identify the complex sentence. Option 1 she doesn't use a computer. Option 2 I went to the market and I bought some milk. Option 3 they will meet us at the skating area. Option 4 although it was cold outside she didn't wear a coat. The correct answer is option 4 although it was cold outside she didn't wear a coat. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చూస్ ద కరెక్ట్ ఇర్రెగ్యులర్ ఫ్లూరల్ ఫామ్ ఆఫ్ ద నౌన్ మౌస్. ఆప్షన్ 1 మౌసెస్, 2 మౌసీస్, 3 mice, 4 mousies. The correct answer is option 3 mice, mice, mice. Dash can come to the party if dash you want to. Choose the correct pronouns to complete the sentence. Option 1 everybody, he. 2 nobody, she. 3 anybody, they. 4 anybody, you. The correct answer is option 3 anybody, they. That means full sentence I will read friends. Anybody can come to the party if they want to. Next question. Choose the phrasal verb that means to refuse or reject something such as an offer or request. Option 1 put up, 2 set in, 3 turn down, 4 set out. The correct answer is option 3 turn down. The following is true about imperative sentences. Option 1 they usually express strong emotions. 2 they always begin with interrogative words. 3 they give commands, instructions or requests. Option 4 they provide information or state facts. The correct answer is option 3 they give commands, instructions or requests. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. He said to me let's go home together. Choose the indirect speech for the sentence above. Option 1 he proposed to me that we should go home together. Option 2 he urged me to go home with him. Option 3 he asked me to go home with him. Option 4 he proposed me to go home together. The correct answer is option 1 he proposed to me that we should go home together. Some of the fruit cake dash gone. Choose the correct verb that fits in the blank. Option 1 is, option 2 are, option 3 were, option 4 be. The correct answer is option 1 is. Some of the fruit cake is gone. Belonging to all parts of the world. Choose one word substitute for the sentence above. Option 1 native, option 2 cosmopolitan, option 3 omnipresent, option 4 Puritan. The correct answer is option 2 cosmopolitan. Choose the correctly spelled word. The correct answer is option 2 gypsies friends. Next question. The first day of monsoon mist. Choose the meaning of the word monsoon mist. Option 1 sunshine, option 2 fog, option 3 snow, option 4 haze.
The correct answer is option 2, fog. I will tell you more. You always carried a bag with your books in it on your sightseeing trips. Choose the antonym of the word more. Option 1, additional. Option 2, extra. Option 3, less. Option 4, further. The correct answer is option 3, less. LAD, which is an inborn trait of human beings proposed by psycholinguists, is a. Option 1, learning activities device. Option 2, learning acquisition design. Option 3, language acquisition device. Option 4, language activities design. The correct answer is option 3, language acquisition device. ఫ్రెండ్స్ దీనిని చెప్పింది మనకి నోమ్ చోమ్స్కీ గారు. ఈవెన్ తెలుగు మెథడాలజీలో కూడా ఈ బిట్ వస్తుంది ఫ్రెండ్స్, సైకాలజీలో కూడా ఉంటుంది. సో ఎల్ఏడి స్టాండ్స్ ఫర్ లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్, ఐడెంటిఫై ద గ్రాఫిక్ మోటార్ స్కిల్స్. ఆప్షన్ 1, లిజనింగ్ అండ్ రీడింగ్. ఆప్షన్ 2, లిజనింగ్ అండ్ రైటింగ్. ఆప్షన్ 3, రీడింగ్ అండ్ రైటింగ్. ఆప్షన్ 4, లిజనింగ్ అండ్ స్పీకింగ్. The correct answer is option 3, రీడింగ్ అండ్ రైటింగ్. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఐడెంటిఫై ద కంటెంట్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఆప్షన్ 1, యాస్. 2, బిఫోర్. 3, వితిన్. 4, బ్రేవ్. The correct answer is option 4, brave. The main aim of a composition is to. Option 1, communicate one's thoughts in an organized way. Option 2, communicate one's thoughts in a zigzag way. Option 3, explore phonetics. Option 4, improve one's handwriting. The correct answer is option 1, communicate one's thoughts in an organized way. If the teacher is not imaginative, bilingual method ends in. Option 1, innovative method. Option 2, grammar translation method. Option 3, direct method. Option 4, deductive method. The correct answer is option 2, grammar translation method. The silent way was introduced by. Option 1, Hallmore. Option 2, Himes. Option 3, Michael West. Option 4, Gettingo. The correct answer is option 4, Gettingo. I will walk dash the supermarket. Choose the option that fits the blank. Option 1, 2 up to. Option 2, off. Option 3, up to. Option 4, due to. The correct answer is option 3, up to. I will walk up to the supermarket. Noun clauses replace dash in a sentence. Choose the option that fits in the blank. Option 1, individual nouns. Option 2, compound adjectives. Option 3, compound prepositions. Option 4, relative pronouns. The correct answer is option 1, individual nouns. You ought to apologize. Choose the function of ought to in the above sentence. Option 1, past habit. Option 2, conditional statement. Option 3, moral obligation. Option 4, future intention. The correct answer is option 3, moral obligation. Select the correct use of articles in the following sentence. He is a doctor. Option 1, the article should be omitted. 2, the article should be the. 3, the article is used correctly. Option 4, the article should be an. The correct answer is option 3, the article is used correctly.
ఫ్రెండ్స్, ఇంతటితో ఇంగ్లీష్ బిట్స్ కూడా కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్. మీకు ఎంత స్కోర్ వచ్చింది అనేది మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా నౌ మ్యాథమెటిక్స్ ఫ్రెండ్స్. మ్యాథ్స్ చేసేటప్పుడు మీకు ఏవైనా కనుక క్యాలిక్యులేషన్స్ చేయాలి అనుకుంటే వీడియోని రెజ్యూమ్ చేసుకొని మీరు క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. ఒక ఆటలో అవినాష్ తన 6 స్నేహితులలో ఒక్కొక్కరి నుంచి 5 గోళీలు గెలిచాడు. అవినాష్ మొత్తం ఎన్ని గోళీలు గెలిచాడు? ఆప్షన్ 1 36, ఆప్షన్ 2 5, ఆప్షన్ 3 25, ఆప్షన్ 4 30. The correct answer is option 4 30. The product of a number and 5 is 0. Then the number is. సారీ ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో చెప్పాను. ఒక సంఖ్య మరియు 5ల లబ్ధం 0 అయిన ఆ సంఖ్య. ఆప్షన్ 1 -5, ఆప్షన్ 2 5, ఆప్షన్ 3 0, ఆప్షన్ 4 1/0. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 0 ఫ్రెండ్స్. ఇక్కడ ఒక సంఖ్య మరియు 5ల లబ్ధం 0 అనగానే అంటే ప్రోడక్ట్ 0 అయింది అంటే కంపల్సరీగా 2 సంఖ్యల్లో ఒక సంఖ్య 0 అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 3/7 ప్లస్ ఆఫ్ మైనస్ 6/11 ప్లస్ ఆఫ్ మైనస్ 8/21 ప్లస్ 5/22 యొక్క విలువ. ఫ్రాక్షన్స్ అన్నింటినీ లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేసుకొని యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని రెజ్యూమ్ చేసుకొని అయినా సాల్వ్ చేయండి మీరు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 -125/462. ఒక వ్యాసరచన పోటీలో గెలిచిన వారికి 100 రూపాయలు, గెలవని వారికి 25 ఇవ్వాలని నిర్వాహకులు నిర్ణయించారు. బహుమతులకై పంచవలసిన మొత్తం 3000. పోటీలో మొత్తం పాల్గొన్నవారు 63 మంది అయితే గెలుపొందిన వారి సంఖ్య. ఆప్షన్ 1 25, ఆప్షన్ 2 100, ఆప్షన్ 3 19, ఆప్షన్ 4 63. The correct answer is option 3 19. 5 cube minus 3 cube విలువ. ఆప్షన్ 1 24, 2 98, 3 128, 4 125. The correct answer is option 2 98. 24 మంది బాలికలు 16 మంది బాలురు విహారయాత్రకు వెళ్ళారు. అయిన బాలికల బాలుర నిష్పత్తి. ఆప్షన్ 1 2:3, ఆప్షన్ 2 3:2, ఆప్షన్ 3 1:3, ఆప్షన్ 4 3:1. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 24:16 ఫ్రెండ్స్. అది సాల్వ్ చేస్తే మనకి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 3:2 వస్తుంది. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. 5/4ను శాతంగా మార్చిన. ఆప్షన్ 1 50%, ఆప్షన్ 2 75%, ఆప్షన్ 3 100%, ఆప్షన్ 4 125%. The correct answer is option 4 125%. ఒక దుకాణంలో ఒక జత స్కేటింగ్ బూట్ల ఖరీదు 450 రూపాయలు. దానిపై 5% అమ్మకపు పన్ను విధించిన చెల్లించవలసిన బిల్లు మొత్తం. ఆప్షన్ 1 427.50, ఆప్షన్ 2 472.50, ఆప్షన్ 3 427, ఆప్షన్ 4 450. The correct answer is option 1 427.50. అసలు 1200 రూపాయలు సంవత్సరానికి 12% వడ్డీ అయితే 3 సంవత్సరముల తర్వాత చెల్లించవలసిన మొత్తం. ఆప్షన్ 1 1623, ఆప్షన్ 2 1632, ఆప్షన్ 3 1600, ఆప్షన్ 4 1625.
ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1632. 17/4 యొక్క మిశ్రమ భిన్నము. ఆప్షన్ 1 1 2/3, ఆప్షన్ 2 4 1/4, ఆప్షన్ 3 2 3/4, ఆప్షన్ 4 1 3/4. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 4 1/4. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఒక బ్యాట్స్మెన్ 6 ఇన్నింగ్స్లలో చేసిన పరుగుల సంఖ్య కింద ఇవ్వబడింది. 45, 76, 25, 27, 18, 55. అతను చేసిన పరుగుల సగటు. ఆప్షన్ 1 44, ఆప్షన్ 2 41, ఆప్షన్ 3 42, ఆప్షన్ 4 45. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 41. 7 సెంటీమీటర్ల పొడవు భుజంగాల చతురస్ర చుట్టుకొలత కనుగొనండి. ఆప్షన్ 1 25, ఆప్షన్ 2 28, ఆప్షన్ 3 35, ఆప్షన్ 4 40. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 28. 4 లంబకోణాలు కలిగిన ఒక రాంబస్ను ఏమంటారు? ఆప్షన్ 1 దీర్ఘచతురస్రం, ఆప్షన్ 2 ట్రెపీజియం, ఆప్షన్ 3 చతురస్రం, ఆప్షన్ 4 సమాంతర చతుర్భుజం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 చతురస్రం. దీర్ఘఘనమునకు గల మొత్తము తలముల సంఖ్య. ఆప్షన్ 1 4, 2 12, 3 6, 4 8. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 6. లంబకోణము కన్నా పెద్దది మరియు సరళ కోణం కన్నా చిన్నది అయిన ఆ కోణము. ఆప్షన్ 1 అల్పకోణము, ఆప్షన్ 2 పరావర్తన కోణము, ఆప్షన్ 3 అధిక కోణం, ఆప్షన్ 4 సంపూర్ణ కోణం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అధిక కోణం. రేఖాఖండమునకు గల చివరి బిందువుల సంఖ్య. ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 1, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 0. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. రేఖాఖండంకి 2 చివరి బిందువులు ఉంటాయి ఫ్రెండ్స్. క్యాడెట్లు పెరేడ్లో కవాతు చేస్తున్నారు. ఒక అడ్డు వరుసకు 5 మంది క్యాడెట్లు ఉన్నారు. అడ్డు వరుసల సంఖ్యకు బట్టి క్యాడెట్ల సంఖ్యను కనుగొనే నియమం. ఆప్షన్ 1 5 + n, ఆప్షన్ 2 5n, ఆప్షన్ 3 5 - n, ఆప్షన్ 4 5/n. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 5n. 10x² - 18x³ + 14x⁴ కారణాంక విభజన చేయగా. ఆప్షన్ 1 2x² × 7x² - 9x + 5, ఆప్షన్ 2 5x² × 2x² - 9x + 5, ఆప్షన్ 3 14x⁴ 2x² - 9x + 2, 10x², 2x² - 9x + 5. The correct answer is option 1 2x² × 7x² - 9x + 5. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సూక్ష్మీకరించి జవాబును ఘాత రూపంలో రాయండి. 2⁵ / 2⁸ హోల్ పవర్ 5 × 2⁻⁻5. ఆప్షన్ 1 2⁻20, ఆప్షన్ 2 2⁻⁻20, ఆప్షన్ 3 1/8⁻⁻20, ఆప్షన్ 4 1/820. The correct answer is option 2 2⁻⁻20. క్రింది ప్రవచనాన్ని సమీకరణ రూపంలో రాయగా. t యొక్క 3/4 15. ఆప్షన్ 1 3 + 4t = 15, ఆప్షన్ 2 3/4t = 15, ఆప్షన్ 3 3t + 4 = 15, ఆప్షన్ 4 3 = 15t/4. The correct answer is 3/4t = 15. 703 సెంటీమీటర్లను మీటర్లలోకి మార్చిన.
ఆప్షన్ 1 70.3, ఆప్షన్ 2 7.03, ఆప్షన్ 3 0.703, ఆప్షన్ 4 703. The correct answer is option 2 7.03. 1 గంట 12 నిమిషాల 10 సెకండ్లను సెకండ్లలోకి మార్చిన. ఆప్షన్ 1 4033, ఆప్షన్ 2 4303, ఆప్షన్ 3 4330, ఆప్షన్ 4 43300. The correct answer is option 3 4330. ఫైండ్ ద బేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబ్. సారీ ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో వస్తుంది. ఘనపరిమాణం 625 సెంటీమీటర్ క్యూబ్ మరియు ఎత్తు 25 సెంటీమీటర్లు కలిగిన దీర్ఘఘనం భూవైశాల్యం కనుగొనండి. ఆప్షన్ 1 100 సెంటీమీటర్ స్క్వేర్, ఆప్షన్ 2 సెంటీమీటర్ స్క్వేర్, ఆప్షన్ 3 625 సెంటీమీటర్స్, ఆప్షన్ 4 125 సెంటీమీటర్స్. The correct answer is option 2 25 సెంటీమీటర్ స్క్వేర్. 28 సెంటీమీటర్ల వ్యాసము గల వృత్తము యొక్క వృత్త పరిధి సెంటీమీటర్స్లో. ఆప్షన్ 1 120, ఆప్షన్ 2 100, ఆప్షన్ 3 70, ఆప్షన్ 4 88. The correct answer is option 4 88. ఇప్పటి వరకు మ్యాథ్స్ కంటెంట్ బిట్స్ కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి మ్యాథ్స్ మెథడాలజీ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. గణితం అంటే పరిమాణ శాస్త్రం. ఈ నిర్వచనాన్ని ఇచ్చిన వారు. ఫ్రెండ్స్, మెథడాలజీలో అన్ని శాస్త్రాలకి కూడా మీరు ట్రై మెథడ్స్ లాగా చదువుతారు కదా. ఫస్ట్ చాప్టర్ నిర్వచనాలే ఉంటాయి ఫ్రెండ్స్. కంపల్సరీ ఒక బిట్ ఫ్రేమ్ అవుతుంది, జాగ్రత్తగా చదువుకోండి. ఆప్షన్ 1 గణితం అంటే పరిమాణ శాస్త్రం అని నిర్వచనం ఇచ్చిన వారు. ఆప్షన్ 1 ఆర్యభట్ట, ఆప్షన్ 2 శ్రీనివాస రామానుజన్, ఆప్షన్ 3 ఆగస్టు కోమ్టే, ఆప్షన్ 4 అరిస్టాటిల్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అరిస్టాటిల్. గణితం అంటే పరిమాణ శాస్త్రం అనే నిర్వచనాన్ని ఇచ్చిన వారు అరిస్టాటిల్ ఫ్రెండ్స్. ఏ వృత్తికి చెందిన వ్యక్తి అయినా గణితాన్ని ఏదో విధంగా తన నిత్య జీవితంలో ఉపయోగించుకుంటాడు. ఈ ప్రవచనం కింది ఏ విలువకు చెందినది? ఆప్షన్ 1 సాంస్కృతిక విలువ, ఆప్షన్ 2 ప్రయోజన విలువ, ఆప్షన్ 3 క్రమశిక్షణ విలువ, ఆప్షన్ 4 సన్నాహక విలువ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రయోజన విలువ. తగినన్ని మూర్త ఉదాహరణల సహాయంతో ఒక సూత్రాన్ని రాబట్టడం లేదా ఒక విషయాన్ని సాధారణీకరించడం. ఆప్షన్ 1 నిగమన పద్ధతి, ఆప్షన్ 2 ఆగమన పద్ధతి, ఆప్షన్ 3 విశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 4 సంశ్లేషణ పద్ధతి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఆగమన పద్ధతి. బోధనాభ్యసన కృత్యాలలో వీటి వలన విద్యార్థులలో తార్కిక ఆలోచన, అన్వేషణ శక్తి, సమస్య పరిష్కార సామర్థ్యాలు మొదలగునవి అభివృద్ధి చెందుతాయి. ఆప్షన్ 1 బోధనోపకరణాలు, ఆప్షన్ 2 నల్ల గ్రీన్ బోర్డ్, ఆప్షన్ 3 పాఠ్యపుస్తకం మాత్రమే, ఆప్షన్ 4 నోట్బుక్ మాత్రమే. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 బోధనోపకరణాలు. బోధనోపకరణాల వల్ల బోధనలో తార్కిక ఆలోచన, అన్వేషణ శక్తి, సమస్య పరిష్కార సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. కొంచెం వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. విద్యా ప్రణాళికలోని విద్యా విషయాలను ఒకదానితో ఒకటి అనుసంధానించి బోధించడం. ఆప్షన్ 1 అనుబంధం, ఆప్షన్ 2 అమూర్త ఆలోచన, ఆప్షన్ 3 ఖచ్చితత్వం, ఆప్షన్ 4 సహసంబంధం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సహసంబంధం. యూనిట్ పాఠ్యపథక నమూనాను ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 ప్రొప్రైటర్ మోరిసన్, ఆప్షన్ 2 హెర్బార్ట్, ఆప్షన్ 3 బ్లూమ్, ఆప్షన్ 4 డిఎస్ కొటారి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ప్రొఫెసర్ మోరిసన్.
వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంతటితో మ్యాథ్స్ కూడా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. లాస్ట్ బట్ నాట్ ద లీడ్స్ టీవీఎస్ మాత్రమే ఉంది. ఇప్పటి వరకు ఒక్కొక్క సెషన్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో డెఫినెట్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి, నేను రెస్పాన్స్ అవుతాను. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈవీఎస్ బిట్స్ ఫ్రెండ్స్. భారతదేశపు పెద్ద ఉడుత ఇండియన్ జైంట్ స్క్వెరల్ ఒక ఆప్షన్ 1 ఆపదలో ఉన్న జాతి, ఆప్షన్ 2 అంతరించిపోయిన జాతి, ఆప్షన్ 3 ఎండమిక్ జాతి, ఆప్షన్ 4 ఆక్రమిత జాతి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఎండమిక్ జాతి. భారతదేశపు పెద్ద ఉడుత ఇండియన్ జైంట్ స్క్వెరల్ అనేది ఒక ఎండమిక్ జాతికి చెందింది. ఒక ఆవేశపూరిత వస్తువు వేరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువుపై కలుగజేసే బలం. ఆప్షన్ 1 కండర బలం, ఆప్షన్ 2 స్థావర విద్యుత్ బలం, ఆప్షన్ 3 గురుత్వాకర్షణ బలం, ఆప్షన్ 4 అయస్కాంత బలం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 స్థావర విద్యుత్ బలం. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. క్రింది వాటిలో శిలాజ ఇంధనం ఆప్షన్ 1 బొగ్గు, ఆప్షన్ 2 హైడ్రోజన్, ఆప్షన్ 3 చెక్క, ఆప్షన్ 4 ఆవు పేడతో చేసిన పిడక. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 బొగ్గు. స్టీల్ తీగ కంటే బలమైన దారం. ఆప్షన్ 1 నూలు దారం, ఆప్షన్ 2 నైలాన్ దారం, ఆప్షన్ 3 ఉన్ని దారం, ఆప్షన్ 4 పట్టు దారం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నైలు దారం. ఉదరం ఎగువ భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం గల క్రంది. ఆప్షన్ 1 క్లోమం, ఆప్షన్ 2 కాలేయం, ఆప్షన్ 3 ప్లీహం, ఆప్షన్ 4 అధివృక్క గంధి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కాలేయం. చేపల వంటి జలచరాలు తమ వ్యర్థాలను ఈ రూపంలో విసర్జిస్తాయి. ఆప్షన్ 1 యూరియా, ఆప్షన్ 2 యూరిక్ ఆమ్లం, ఆప్షన్ 3 అమ్మోనియా, ఆప్షన్ 4 నత్రజని. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అమ్మోనియా. ఆకులో ఈనెలు ఏర్పరిచే రూపురేఖ డిజైన్. ఆప్షన్ 1 పత్రవృంతం, ఆప్షన్ 2 పత్రదళం, ఆప్షన్ 3 ఈనెల వ్యాపనం, ఆప్షన్ 4 నడిమే ఈనె. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఈనెల వ్యాపనం. ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లను అందించడానికి భారత ప్రభుత్వంచే ప్రారంభించబడిన ఉద్యమం. ఆప్షన్ 1 వందే భారత్, ఆప్షన్ 2 నిపుణ్ భారత్, ఆప్షన్ 3 శ్రేష్ఠ భారత్, ఆప్షన్ 4 స్వచ్ఛ భారత్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 స్వచ్ఛ భారత్. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దీని లోపం వల్ల ఎముకలు మృదువుగా అవ్వడం, వంగిపోవడం జరుగుతుంది. ఆప్షన్ 1 విటమిన్ ఏ, 2 విటమిన్ బి, 3 విటమిన్ సి, 4 విటమిన్ డి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 విటమిన్ డి. మింగిన ఆహారాన్ని జీర్ణాశయంలోనికి చేరవేసే నాళం వంటి నిర్మాణం. ఆప్షన్ 1 ఆహారవాహిక, ఆప్షన్ 2 ప్రేగు, ఆప్షన్ 3 గాలిగొట్టం, ఆప్షన్ 4 ఆంత్రమూలం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆహారవాహిక. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జంతువులతో లాగబడే వాహనానికి ఉదాహరణ. ఆప్షన్ 1 కారు, ఆప్షన్ 2 సైకిల్, ఆప్షన్ 3 టాంగా, ఆప్షన్ 4 ఆటో రిక్షా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 టాంగా. ఇంటిలో ఆడుకునే ఆటల సముదాయాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 చదరంగం, క్రికెట్, లూడో, ఆప్షన్ 2 చైనీస్ చెక్కర్, క్యారమ్స్, ఖోఖో, ఆప్షన్ 3 లూడో, చదరంగం, క్యారమ్స్, ఆప్షన్ 4 కబడ్డీ, ఖోఖో, టెన్నికాయిట్.
ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 లుడో, చదరంగం, క్యారమ్స్. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు సైన్స్ బిట్స్ చూసాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు సోషల్ బిట్స్. సరికాని జతను గుర్తించండి ఫ్రెండ్స్. దివానీ భూమి శిస్తును వసూలు చేసే అధికారం. మైసూర్ పులి టిప్పు సుల్తాను. సిపాహి సిపాయి. ఫౌజ్దారీ అదాలత్ సివిల్ కోర్ట్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఫౌజ్దారీ అదాలత్ సివిల్ కోర్ట్ అనేది సరికాని జత ఫ్రెండ్స్. మిగతావన్నీ సరి అయినవే. నిజ్ మరియు రైతీ పద్ధతులు ఈ పంట సాగుకు సంబంధించినవి. ఆప్షన్ 1 నీలిమందు. ఆప్షన్ 2 వరి. 3 గోధుమ. 4 సజ్జ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నీలిమందు. ప్రత్యేకంగా నిర్మించబడిన చెరువులలోనూ కాలువలలోనూ చేపలు పెంచడం. ఆప్షన్ 1 విటికల్చర్. ఆప్షన్ 2 హార్టికల్చర్. ఆప్షన్ 3 పిసికల్చర్. ఆప్షన్ 4 సెరికల్చర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పిసికల్చర్. వాతావరణంలోని నైట్రోజన్ శాతం. ఆప్షన్ 1 58. ఆప్షన్ 2 78. ఆప్షన్ 3 68. ఆప్షన్ 4 40. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 78. కాకతీయుల కాలంలో గ్రామ పెద్దను ఇలా పిలిచేవారు. ఆప్షన్ 1 తలారి. ఆప్షన్ 2 కరణం. ఆప్షన్ 3 పురోహితుడు. ఆప్షన్ 4 రెడ్డి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 రెడ్డి. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి మహిళా శాస్త్రవేత్త. ఆప్షన్ 1 జానకి అమ్మాల్. ఆప్షన్ 2 కాదంబరి గంగూలీ. ఆప్షన్ 3 నందిని హరినాథ్. ఆప్షన్ 4 అన్నామణి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 జానకి అమ్మాల్. సతీ సహగమనం నిషేధించబడిన సంవత్సరం. ఆప్షన్ 1 1729. ఆప్షన్ 3 1729. ఆప్షన్ 2 1829. ఆప్షన్ 3 1929. ఆప్షన్ 4 1629. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1829. 1829లో సతీ సహగమనాన్ని నిషేధించారు ఫ్రెండ్స్. భారత రాజ్యాంగంలోని 40వ అధికరణ దీన్ని సూచిస్తుంది. ఆప్షన్ 1 ఓటు హక్కు. 2 ప్రాథమిక విధులు. 3 స్థానిక స్వపరిపాలన. 4 జీవించే హక్కు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 స్థానిక స్వపరిపాలన. రోళ్లపాడు వన్యమృగ సంరక్షణ కేంద్రం వీటి ఆవాసం. ఆప్షన్ 1 ఒంటిమిట్ట ఖడ్గమృగం. ఆప్షన్ 2 పెలికాన్లు. ఆప్షన్ 3 బట్టమేక పక్షి. ఆప్షన్ 4 సైబీరియన్ కొంగలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 బట్టమేక పక్షి. భారతదేశపు మొదటి ఉపగ్రహం ఆర్యభట్టను కక్షలోకి ప్రవేశపెట్టిన సంవత్సరం. ఆప్షన్ 1 1965. ఆప్షన్ 2 1970. ఆప్షన్ 3 1975. ఆప్షన్ 4 1980. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 1975. దీనిని ఆంధ్ర కాశ్మీర్ అని కూడా పిలుస్తారు. ఆప్షన్ 1 రెంటచింతల. ఆప్షన్ 2 లంబసింగి. ఆప్షన్ 3 ఊటీ. ఆప్షన్ 4 చిత్తూరు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 లంబసింగి. అశోకుడు తన అన్ని శాసనాలలో ఈ లిపిని ఉపయోగించాడు. ఆప్షన్ 1 గుర్ముఖి. ఆప్షన్ 2 దేవనాగరి. ఆప్షన్ 3 బ్రాహ్మి. ఆప్షన్ 4 సవర. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 బ్రాహ్మి. అశోకుడు తన అన్ని శాసనాలలో బ్రాహ్మీ లిపిని ఉపయోగించాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఇది జ్ఞానాత్మక రంగానికి చెందినది కాదు. ఇక్కడ నుంచి మెథడాలజీ బిట్స్ ఫ్రెండ్స్. 3 ఫ్రమ్ సైన్స్ అండ్ 3 ఫ్రమ్ సోషల్ ఉంటాయి ఫ్రెండ్స్.
ఇది జ్ఞానాత్మక రంగానికి చెందినది కాదు. ఆప్షన్ 1 జ్ఞానం, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 వైఖరి, ఆప్షన్ 4 వినియోగం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 వైఖరి. సాంఘిక పరిసరాలలో ఇష్టంగా నిర్వహించే అనుభవపూర్వక కృత్యాలతో కూడుకుని ఉండేదే ప్రాజెక్ట్ అని నిర్వచించిన వారు. ఆప్షన్ 1 కిల్పాట్రిక్, ఆప్షన్ 2 స్టీవెన్సన్, ఆప్షన్ 3 బర్డన్, ఆప్షన్ 4 పార్కర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కిల్పాట్రిక్. నినాదాలు, కరపత్రాలు, కవితలు మొదలైన రచనలు చేయడం ఈ విద్యా ప్రమాణం క్రిందకు వస్తుంది. ఆప్షన్ 1 ప్రశంసా విలువలు, ఆప్షన్ 2 విషయావగాహన, ఆప్షన్ 3 ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, ఆప్షన్ 4 ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ప్రశంసా విలువలు. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి సోషల్ మెథడాలజీ 3 బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. సమస్య పరిష్కారంలో అనుసరించబడని దృక్పథం. ఆప్షన్ 1 ఆగమనాత్మక, ఆప్షన్ 2 నిగమనాత్మక, ఆప్షన్ 3 విశ్లేషణాత్మక, ఆప్షన్ 4 ఉత్పాదకాత్మకత. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఉత్పాదకాత్మక. సాంఘిక శాస్త్రంలోని మొత్తం విద్యా ప్రమాణాలు. ఆప్షన్ 1 8, 2 7, 3 5, 4 6. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 6. సాంఘిక శాస్త్రంలో మొత్తం 6 విద్యా ప్రమాణాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఒక చారిత్రక సంఘటనను వ్యక్తీకరించడానికి ఈ పద్ధతి అనువైనది. ఆప్షన్ 1 సెమినార్, ఆప్షన్ 2 ప్యానల్ సెర్చ్, ఆప్షన్ 3 నాటకీకరణ, ఆప్షన్ 4 సింపోజియం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 నాటకీకరణం. ఫ్రెండ్స్ ఇంతటితో ఈవీఎస్ బిట్స్ కూడా కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్. ఓవరాల్గా 150 బిట్స్కి మీకు ఎంత స్కోర్ వచ్చిందనేది డెఫినెట్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎక్కడైతే మిస్టేక్స్ చేస్తున్నారో మనం మిస్టేక్స్ నుంచే నేర్చుకోవాలి ఫ్రెండ్స్. సో ఆ టాపిక్ని ఇంకా ఎక్కువ ఎలాబరేటెడ్గా రీడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. Subscribe to our channel. Okay friends, thank you.